ఒక వైట్ పేపర్ మీద రాసుకుంటాం కదా, రాసుకుంటాము. రాసుకున్న తర్వాత ఏం చేస్తాము, పైన ఏం రాయాలి, స్టార్టింగ్ ఏం రాయాలి, ఏం పదాలు వాడాలని కొంచెం చదువుతున్న వాళ్ళ దగ్గర రాపించుకుంటాం. మహారాజశ్రీ గౌరవులైన కలెక్టర్ గారి దివ సముఖం మనకు మేము తెలియజేయనది ఏమనగా పదాలు మారిపోతాయి. అందరు దూరుకుంటామా, దాన్ని మళ్ళీ ఏం చేస్తాము, కంప్యూటర్లో చేయించి ప్రింట్అవుట్ తీసి మంచి కవర్లో పెట్టి ఇస్తాం. అంతేగాని రఫ్ పేపర్ రాసుకున్న తీసుకెళ్ళాం కదా. ఒక కలెక్టర్ దగ్గరికి వెళ్ళడానికి మనం అంత సిద్ధపడి అంత రాసుకొని మళ్ళీ ఫేర్ చేసి మళ్ళీ ఇంకో కాపేసి ప్రింట్అవుట్ తీసి ఇస్తామే. అలాగే మన దేవుని దగ్గరికి వెళ్ళేటప్పుడు కూడా మనం ఏం అడుగుతున్నామో కూడా మనం ఏం చేయాలి, మనము గమనించుకోవాలి. ఒకసారి మనం దేవుని దగ్గరికి వెళ్తున్నాం, దేవునితో మాట్లాడుతున్నా, ఏం మాట్లాడాలి, దేవుని అడగాలి, ఏం అడగాలి అనేది ఉండాలి. కాబట్టి చాలా ప్రార్థనలలో మీ ప్రార్థన లేదో నేను ఇంతవరకు వినలేదులేండి, ఇప్పుడు కూడా వినాను, అయిపోతే వెళ్ళిపోతాను. చాలా ప్రార్థనలు, మీ ప్రార్థన ఒకసారి రాసుకోండి. మీరు ఏమేమి అడుగుతారో అన్నీ రాసుకోండి. రాసుకున్న తర్వాత న్యూ టెస్టిమెంట్ ఓపెన్ చేయండి. అపోస్తుల కార్యం నుంచి ప్రకటన వరకు ఆ ప్రార్థనలు ఏవైతున్నాయో ఆ ప్రార్థన మీ ప్రార్థనలు టాలీ చేయండి. 100% మ్యాచ్ అవ్వాలి. నేను చెప్పింది కరెక్టా అదో చూసుకోండి. పౌలు చేసిన ప్రార్థనలు ఉన్నాయి, అందులో 100% ఆత్మ సంబంధమైన ప్రార్థనలే ఉంటాయి. శరీర సంబంధమైన ప్రార్థనలు ఒక్కటి ఉండదు. చూసుకోండి, కాలం ఉంటే ఒక 5% ఉంటుంది. అన్ని మనం చేసే ప్రార్థనలు అన్నీ ఏముంటాయంటే 100% అన్నీ శరీర సంబంధమైనవి ఉంటాయి, ఒక 5% మాత్రం ఆత్మ సంబంధమైన ఉంటాయి. కాబట్టి కొంచెము ఆ వాక్యానుసారమైన ప్రార్థనలు చేయడానికి తీర్మానం చేసుకుందాం. వాక్యానుసార ప్రార్థన అంటే బైబిల్లో వాళ్ళు ఏం అడిగారు, మనం ఏం అడుగుతున్నాం, మ్యాచ్ అవ్వాలి. అది వాక్యానుసారమైన ప్రార్థన అంటే అది గొద్దెమ్మ కోరికలన్నీ అది కావాలి, ఇది కావాలి, ఇది కావాలి అన్నీ అడుక్కోవడం కాదు ప్రార్థన అంటే. కొంతమంది ప్రార్థన అంటే అడుక్కోవడం అనే గుర్తొస్తుంది, కానీ దేవునితో మాట్లాడడం అనే కాన్సెప్ట్ కూడా మర్చిపోతారు కొంతమంది. అడగాల్సిన అన్నిటికీ ఆమెనంటారు, అంతే, ఇంకేం ఉండదు. ఇంకా సరే, మెట్టుకు విషయం ఏంటంటే మన ప్రార్థన దేవునికి సంతోషం ఉండాలి, దేవునికి అనుకూలమైన ప్రార్థన ఉండాలి. మన ప్రార్థనలు, మన కన్నిటి ప్రార్థనలు దేవుని దృష్టికి చెడ్డగా ఉండకూడదు. ఇది 4వది. తర్వాత 5వది, మనం మాటి మాటికి విసికించి ఇస్తావా లేదంటే దేవుడు ఇవ్వచ్చు, కానీ అది ఆశీర్వాదం కాదు, అది శాపం అవుతుంది. కొంతమందికి అలవాటు మాటి మాటికి విసిగిస్తుంటారు. పిల్లలు కదా, ఇస్తావా డాడీ, ఇస్తావా లేదా అని 10 సార్లు అడిగి విసిగిస్తారు కదా. అలాగే విశ్వాసులు కూడా ఎలా తయారయ్యారంటే దేవుని విసిగిస్తుంటారు. అడగడంలో కూడా ప్రభా నీ చిత్తమైతే ఇవ్వు అనేది మంచి ప్రార్థన. నీ చిత్తమైతే ఇవ్వు, నీకు అనుకూలం అంటే ఇవ్వు, నీకు ఇష్టమైతే ఇవ్వు, ఇలాంటి పదాలు మన ప్రార్థనలు కనిపించవు. ఈ మధ్యకాలంలో చాలామంది ప్రార్థన విన్నాను, మీరు చేస్తారు లేదో నాకు తెలియదు, కానీ కొంతమంది ప్రార్థన చేస్తే వీళ్ళు దేవుని తిరుగుతున్నారేమో అనిపిస్తుంది. అర్థమైందా? ప్రభా ఇప్పుడే రా 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 అంటారు. అంటే నువ్వు రా రా అంటే దేవుడు వచ్చేస్తాడు ఎప్పుడే. ప్రభా ఇప్పుడే చేయి అని అంటారు. ఇప్పుడే చేయమంటే నువ్వు ఇప్పుడే చేయమంటే ఆయన ఇప్పుడే చేస్తాడు. అంత చీపుకున్నాడు దేవుడు? చెప్పండి, అంత చీపుకున్నాడా? నీవు చెప్తే ఆయన ఇప్పుడే చేసేటట్టుంటే ఆయన దేవుడు ఎందుకు అవుతాడు? కొంతమంది అంటే దేవునికి ఏం చేస్తాడంటే టార్గెట్ పెడతావు. ప్రభా నువ్వు ఈ సమయం లోపల చేస్తేనే నువ్వు దేవుడు, లేకపోతే దేవుడి కాదు. కాబట్టి దేవునికి టార్గెట్లు పెట్టొద్దండి. ఇవి ఫస్ట్ లోపల చేయాలి, ఈ ఇయర్ లోపల చేయాలి, ఇప్పుడు లోపల చేయాలి, అంత లోపల చేస్తేనే టార్గెట్లు పెట్టొద్దండి. దేవుడు మన ప్రార్థన దేవుడు వింటాడు, కానీ దేవుడు తను చెయ్యాలనుకున్నప్పుడు మాత్రం మనం ప్రార్థన చేస్తాం. అందరూ చేయాలి. అబ్రహాము విశ్వాసులకు తండ్రి అంటే మనకు కూడా తండ్రి. మన విశ్వాసం అయితే మనకు కూడా తండ్రి, విశ్వాసుల తండ్రి. దేవుడు వాగ్దానం ఇచ్చిన తర్వాత కూడా 25 సంవత్సరాలకు దేవుడు వాగ్దానం నెరవేర్చాడు. విశ్వాసుల తండ్రికే 20 సంవత్సరాలు తీసుకుంటే పిల్లలకు ఇప్పుడే చేయాలనుకోవడం ఎంతవరకు కరెక్ట్ ఆలోచించండి. అంతకంటే గొప్పలమే అంటే అబ్రహాం కంటే గొప్పలమా? కాబట్టి మన ప్రార్థనలు ఆ దేవుడు విసిగించి చేస్తే ఒకవేళ త్వరగా జవాబిస్తాడేమో, కానీ అది ఆశీర్వాదంగా శాపం అవుతుంది. వారు మాంసం చేసి ఏడ్చి చేశారు. దేవుడు ఏం చేశాడు? మీ కర్మని ఇచ్చేశాడు. అంతే. ఏమైంది?
వాళ్ళు తిన్నారు, వాళ్ళ పళ్ళ సందులు ఉండంగానే వాళ్ళందరూ చచ్చిపోయారు. ఏం లాభం? ఇక్కడ కొంతమంది అలాగే ప్రార్థన చేస్తారు. ఏమని, నేను వీడినే చేసుకుంటా, ఏమని చేసుకుంటా అంటారు. పెళ్లి చేసుకుంటారు, మంచిదే, కానీ 2-3 సంవత్సరాల లోపల డైవర్స్ అయిపోతాయి. జీవితకాలం అంతా ఆయన అక్కడ, ఏమి ఇక్కడ. ఇంకా పోలీస్ స్టేషన్లు, కేసులు, లాయర్లు, ఇంతే జీవితం. ఇంకా ఆమె పెళ్లి కాదు, ఈయన పెళ్లి కాదు. అప్పుడు బాగానే ఉన్నారన్న. అప్పుడు తల్లిదండ్రులు చెప్తే వినరు, సేవకుడు చెప్తే వినరు, పాస్టర్ గారు చెప్తే వినరు. కాబట్టి జాగ్రత్త. నీవు విసిగించి దేవుణ్ణి అడిగితే ఇస్తాడేమో, కానీ అది నీ జీవితకాలం అంతా నీకు ఆశీర్వాదం కాదు, నీకు శాపం అవుతుంది. కాబట్టి మనము ఏం ప్రార్థన చేయాలో తెలుసుకోవాలి, ఎలా చేయకూడదో తెలుసుకోవాలి. మన ప్రార్థన దేవునికి సంతోషం కలిగి ఉండాలి. మనకు కలిగిన తృప్తిపడడం నేర్చుకోవాలి. మనం దేవుని బాహుబలాన్ని తక్కువ చేయకూడదు. ఆయన ఏమైనా చేయగలడు, కానీ అది అందరికీ చేస్తాడని గ్యారంటీ లేదు. కాబట్టి మన పరిధిని మనం చూసుకోవాలి. మన ప్రార్థన చేయకముందు ఇది దేవునికి ఇష్టమైందా లేదా, దేవునికి అనుకూలమైందా లేదా అనేది మనం గమనించాలి. మనకు ఆశ ఉండాలి, కానీ విశ్వాసులకి ఏముండకూడదు అంటే దురాశ ఉండకూడదు. దాన్ని కూడా మనం గమనించుకుంటే దేవుడు మన ప్రార్థనకు జవాబిస్తాడు. ఆ విధంగా ప్రభు మనందరికీ సహాయం చేయను కాక. ప్రార్థన చేసుకుందాం. కృపా కనికరంగల మా తండ్రి, ఈ యొక్క రాత్రి జాములందు ప్రభా ఇక్కడ స్థానిక సంఘంలో నిత్యానందం బ్రదర్ని బట్టి, అలాగే సంఘము పరిశుద్ధులందరిని బట్టి స్తోత్రం తండ్రి. ప్రభా ఈ యొక్క 40 దినాలు ఉపవాస ప్రార్థనలు నాయన వీరు చేయడానికి నిశ్చయించుకున్నారు. వారి విశ్వాసాన్ని బట్టి స్తోత్రం తండ్రి. ప్రారంభించుకునే యొక్క ఉపవాస కొడికే నిరంతరం కొనసాగుతూ మీరు కృప చూపుతున్నారు అన్న బట్టి స్తోత్రం తండ్రి. ఆసక్తి వచ్చిన చిన్నపిల్లలు, యవనస్తులు, పెద్దవారందరిని బట్టి స్తుతిస్తున్నాం. ప్రతి వారికి రావాల్సిన దీవెనలు మీరు వారికి దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. ప్రార్థించే సమయాన్ని కూడా దీవించండి ప్రభా. ఇశ్రాయేల్ ప్రజలు అరణ్యం ఉన్నప్పుడు నాయన మిశ్రిత జనం వలన వారు ప్రార్థన చేశారు, కానీ అది మీకు ఆనందం కలగలేదు, చెడ్డగా అనిపించింది. వాళ్ళు కలిగిన తృప్తి పొందలేకపోయారు. నాయన ఆశ ఉండొచ్చు కానీ దురాశ ఉండగానే తెలివించారు. వారు బాహుబలాన్ని తక్కువ చేశారు. వారు ప్రార్థించారు, కానీ ఆ ప్రార్థన వారికి ఆశీర్వాదం కాలేదు. మీరు జవాబిచ్చారు. కానీ కనుక 5 విషయాలు మేము కూడా గమనికలిగి మేము ప్రార్థన చేసేటప్పుడు మేము వీటి గమనించుకుంటకు మాకు కూడా సహాయం చేయం. చెప్పని మాటలు ప్రతి వారిలో ముద్రించమని ప్రార్థన ఆలకించే దేవుడు ప్రతిరించి అందుని బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ ముందున్న సమయాన్ని కూడా మీరు దీవించండి. ఇక్కడ స్థానికంగా సేవ చేసే నిత్యానంద పాస్టర్ గారిని బట్టి, కుటుంబాన్ని బట్టి, సంఘాన్ని బట్టి, పరిస్థితిని బట్టి స్తుతిస్తూ ఈ 40 దినాల కూడికల కొరకు ఎవరైతే ప్రయాసపడుతున్నారో వారికి రావాల్సిన భాగం కూడా దయచేయమని ముందున్న సమయాన్ని మీ దయగల హస్తాలకు అప్పగించుకుంటూ యేసునామమున ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవునికి ప్రేమయు, కుమారుని క్రీస్తు కృపయు, పరిశుద్ధాత్మకమైన సావాసము మనకును మన కుటుంబ సభ్యులందరికీ, సంఘం అంతటికి, చేరొచ్చిన వారందరికీ ఇప్పుడెల్లప్పుడు సదాకాలము తోడైనను గాక. ఆమేన్. వందనాలందరికీ. ప్రకాష్ గారికి మా నిండు వందనాలు తెలియపరుస్తున్నాం. చక్కటి సందేశాన్ని అందించారు. తృప్తి కలిగి ఉండాలి, దురాశ ఉండకూడదు. కాబట్టి దేవునికి అనుకూలమైనటువంటి వాటిని అడగాలి. తొందరపాటుతో ఏదైతే అడుగుతామో అవన్నీ నష్టాన్ని చేకూరుస్తాయి. దైవ చిత్తానుసారమైనటువంటి వాటిని అడిగినప్పుడు అవి శాశ్వత కాలం నిలిచి ఉంటాయని చెప్పి చక్కటి మాటలు అందించారు. కాబట్టి మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా వీటిని జ్ఞాపకం చేసుకొని ప్రార్థన చేసుకోవాల్సిందిగా ప్రేమపూర్వకంగా తెలియపరుస్తున్నాం. రేపు రాత్రి కూడా ఇదే టైంకి జరుగుతుంది. మీరు సకాలంలో రావాల్సిందిగా కోరుతున్నాం. 7:30 కల్లా వచ్చేసేయండి. కొంచెం లేట్ కాకుండా ప్రయత్నం చేయండి. చాలా వందనాలు. వన్స్ అగైన్ పాస్టర్ గారికి మా నిండు వందనాలు తెలియపరుస్తున్నాం. థ్యాంక్ యూ ఆల్.